ఎందుకు ధ్యానం చేయాలి? ధ్యానానికి సాధారణంగా ఎందుకు వస్తాం మనం? ఎవరైనా ఒకటి ఆరోగ్యం కోసం వస్తాం, రెండవది కుటుంబ కలహాలతో వస్తాం, మూడోది ఆర్థిక సమస్యలతో వస్తాం, అంతేనా? సో ఇలా రకరకాల సమస్యలతో వస్తున్నాం. కానీ ఎందుకు ధ్యానం చేయాలి అంటే ఆరోగ్యం కోసం కాదు. ఆరోగ్యం వస్తుంది ధ్యానం చేస్తే, కానీ ఆరోగ్యం కోసం కాదు. ఎందుకు ఆరోగ్యం కోసం ధ్యానం కాదు అంటే, ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక రోగం ఉంది, ఏదో ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి ధ్యానంలోకి వచ్చాను, రోగం తగ్గింది. తర్వాత ఇంకొకటి వస్తుంది, రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఇంకొకటి రావచ్చు, అది కూడా తగ్గింది. ధ్యానం చేశా, రోజు 4 గంటలు ధ్యానం చేశా, తగ్గిపోయింది. మళ్ళీ ఇంకోటి వస్తుందిగా, అది కూడా తగ్గింది. చివరికి ఏమవుతుంది? ఏదో రోజు చస్తాంగా. చస్తామా లేదా? చావడం అయితే ఖాయమా కాదా? కాబట్టి దానికోసం ధ్యానం కాదు. దానికోసం ధ్యానం అంటే ఆరోగ్యం కోసం ధ్యానం కాదు. ఆరోగ్యం వస్తుంది ధ్యానం చేస్తే, అది వేరే సంగతి. కానీ దానికోసం ధ్యానం కాదు. ఇప్పుడు నేను మండపేటలో బయలుదేరాను, మధ్యలో మాచవరం వచ్చింది, పులకుర్తి వచ్చింది, రామచంద్రపురం వచ్చింది. నేను ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావడం కోసం బయలుదేరాను? నేను ద్రాక్షారామం రావడం కోసం. మండపేటలో ఎందుకు బయలుదేరాను? నేను ద్రాక్షారామం వెళ్ళడం కోసం బయలుదేరాను. కానీ మధ్యలో ఏమొచ్చాయి? మధ్యలో అన్నీ వచ్చాయి. కానీ నేను పులగుర్తు వరకు, పులగుర్తుతో సంతృప్తి పడి ఆగిపోయాను అనుకోండి, ద్రాక్షారామం వస్తానా? మాచవరంతో సంతృప్తి పడి ఆగిపోతే ద్రాక్షారామం వస్తానా? రాము. అలాగే ఆరోగ్యం కోసం ధ్యానం కాదు. ఈరోజు కాకపోతే రేపు చేస్తాం, గ్యారెంటీగా చేస్తాం, అందరం చేస్తాం. సో అందుకోసం ధ్యానం కాదు, మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే కోరికలు నెరవేర్చుకోవడం కోసం ధ్యానం చేస్తారు. కోరికలు నెరవేరుతాయి, ధ్యానం చేస్తే తప్పకుండా నెరవేరుతాయి, కానీ దానికోసం ధ్యానం కాదు. ఒక కోరిక తీరింది, ఇంకొక కోరిక వస్తుంది, ఇంకొక కోరిక తీరింది, ఇంకొక కోరిక వస్తుంది. కోరికతో పాటు కోరిక తీరిన తర్వాత కోరిక పర్యవసానాలు కూడా వస్తాయి. కోరిక పర్యవసానాలు కూడా ఉంటాయి మళ్ళీ దానికి. కాబట్టి దానికోసం ధ్యానం కాదు. కోరికలు తీర్చుకోవాలి, కానీ దానికోసం ధ్యానం కాదు. మరి ఎందుకు ధ్యానము? ఎందుకోసం అంటే దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసము. దేనికోసం? దుఃఖాన్ని పోగొట్టుకోవడం.